క్రైస్తవులని ఎవరు పిలువబడతారు? దానికి బైబిల్ ఏం చెప్తుందంటే, అపోస్తుల కార్యాలు 11:26లో మొట్టమొదట అంత్యోక్యలోని శిష్యులు క్రైస్తవులనబడిరి అని. మరి ఎవరిని శిష్యులని పిలుస్తాము? 1 వాక్యమందు నిలిచిన వారిని, 2 ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండిన వారిని, 3 బహుగా ఫలించిన వారిని, 4 తన ప్రాణంను సహా ద్వేషించిన వారిని, 5 సిలువను మోసుకుని క్రీస్తును వెంబడించిన వారిని, 6 తమ కలిగినదంతయు విడిచిపెట్టిన వారిని. వీరు మాత్రమే శిష్యులనబడతారు. శిష్యులని మాత్రమే క్రైస్తవులు అని బైబిల్ పిలుస్తుంది. వాక్య ప్రకారంగా చూస్తే క్రైస్తవత్వం అనేది ఒక మనిషి జన్మతో వచ్చేది కాదు, ఆత్మ తిరిగి జన్మించినప్పుడే. ఎందుకంటే ఇది హృదయ సంబంధమైనదై ఆత్మ యందు జరుగునదే కానీ అక్షరం వలన, అంటే సర్టిఫికెట్స్లో రాయించుకోవడం వలన కలిగేది కాదు. అటివానికి మెప్పు దేవుని వల్లనే కానీ మనుషుల వలన కాదు. శారీరకంగా పుట్టుకతో వచ్చేది మతం, మనిషి ఆత్మను వెలిగించేది మార్గం. అందుకే యేసుప్రభు అన్నారు, నేనే మార్గము సత్యము జీవము అని.